టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదురా అన్న మాటను ఓ కుర్రాడు నిజం చేశాడు. పసితనంలో తాను అందుకోలేని సాంకేతికతను నేటి తరానికి పరిచయం చేస్తూ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. కళాశాలలో సరైన ప్రయోగశాలలు లేక తాను పడ్డ కష్టాలు ఇంకెవ్వరూ ఎదురవ్వకూడదనే ఆలోచనతో బస్సులోనే ల్యాబ్ను ఏర్పాటు చేసి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షానికి చెందిన మధులాష్ బాబు అనే యువకుడు 3 ఏళ్లు శ్రమపడి మొదటిసారిగా ఫ్లో ల్యాబ్ ఆన్ వీల్ బస్సులో ల్యాబ్ను ఆవిష్కరించాడు. బస్సు లోపల విద్యుత్ సరఫరా కోసం బస్సుపై 2K సోలార్ ప్యానెల్ 3D ప్రింటింగ్తో బొమ్మలు అంతరిక్షంలో అడుగుపెట్టినట్లు అనుభూతిని కలిగించే ప్లానిటోరియం, డ్రోన్లు, రోబోటిక్స్ తయారీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, IoT, వర్చువల్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, AI వంటి 16 రకాల టెక్నాలజీలు ఉన్నాయి. ఈ పరికరాలతో విద్యార్థులు సొంతంగా ప్రయోగాలు చేసుకునే వీలు కూడా ఉంది. ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. సో ఇది ఒక మొబైల్ బస్ అనమాట. ఈ మొబైల్ బస్లో ఫ్యూచర్ టెక్నాలజీస్ అన్నీ ఉంటాయి. లైక్ రోబోటిక్స్, AR, VR, డ్రోన్స్, 3D ప్రింటింగ్ అంటూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్ని ఒక బస్లో పెట్టి మేము స్కూల్స్ అండ్ కాలేజెస్కి అయితే వెళ్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ 2024లో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మా బస్ని అయితే లాంచ్ చేశారు. ప్రెసెంట్ ఇప్పటి వరకు మేము తెలంగాణలో ఉన్న అన్ని 33 డిస్ట్రిక్ట్స్ కూడా తిరిగి అక్కడున్న స్టూడెంట్స్ని 40,000 మంది స్టూడెంట్స్ని అయితే ఎంపవర్ చేశాము. సో ఇప్పుడు ప్రెసెంట్ మేమైతే ఏపీకి అయితే వచ్చాము. ఏపీలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలో మేమైతే ఇంక్యుబేట్ అయి ఉన్నాము ఇక్కడ ఉన్న TBIలో. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, దిస్ ఇస్ ద గుడ్ స్టార్ట్ అని చెప్పి మేము ఈ తిరుపతిలో అయితే జూలై 1న మా ఫ్లో బస్ని మళ్ళీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న TBI వాళ్ళు మాకు స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ద్వారా 25 lakhs సీడ్ ఫండ్ అయితే ఇచ్చారు. ఆ మనీ ద్వారానే మీ ఫ్లో బస్ని అయితే నిర్మించాము. అలాగే మాకు కొన్ని గ్రాంట్స్ అయితే వచ్చాయి US నుంచి. అలాగే కొన్ని NGOs కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఈ మనీ ద్వారా ఇప్పటి వరకు మేము తెలంగాణలో 40,000+ స్టూడెంట్స్ని అయితే. ఏపీలో మొట్టమొదటిసారి తిరుపతి వేదికగా మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఫ్లో ల్యాబ్ ఆన్ వీల్ ను పరిచయం చేశారు మధులాష్. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారు ఈ యువకుడికి కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జార్జ్ మాసన్ అనే మరో వ్యక్తికి 80 లక్షల రూపాయల నిధులను కేటాయించారు. దీంతో బస్సులో మరిన్ని పరికరాలను ఏర్పాటు చేసి బస్సులోనే దేశమంతా తిరుగుతూ విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ముఖ్య ఉద్దేశం కొత్త ఆవిష్కరణలతోటి సమాజానికి పనికొచ్చే ప్రోడక్ట్స్ తయారు చేసే స్టార్టప్స్, అంకుర పరిశ్రమలకి సహాయం చేయడం. దీనివల్ల ఈ సహాయం చేయడం వల్ల సమాజానికి పనికొచ్చే కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్ని తయారవుతున్నాయి. టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్తంగా కలిపి స్థాపించారు. ఈ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లో ప్రస్తుతం 93 మంది ఇంక్యుబేటర్స్ ఉన్నారు. అందులో ఇంచుమించు 45 మంది స్టార్టప్స్కి మేము ఆర్థిక సహాయం కూడా చేశాం. ఇప్పుడు ఉన్న ఈ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ఈ బస్సు ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో పిల్లలకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ అవగాహన కలిగించాలని ఆ ఉద్దేశం